సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇలాంటిది ఏం జరగలేదు, భూసేకరణ జరగలేదు. సిమిలర్గా గుర్రలలో సూపర్ స్మెల్టర్ ప్లాంట్ గురించి అని చెప్పి 1085 ఎకరాలు, దీని గురించి చర్చ జరగలే, దీని గురించి ఎవరితో డిస్కషన్ లేదు, ఎక్కడా డిస్కషన్ లేదు. ఒక వ్యక్తికి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి చెప్పేశారు 2 మిలియన్ టన్స్ ఇక్కడ స్టీల్ ఉత్పత్తి చేస్తానంటే పెట్టేసుకోవాలి. అక్కడ రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారంటే మీరు ఇంకెన్నాళ్ళు గోసులు పెట్టుకొని తిరుగుతారు, ఇక్కడ పెద్ద ప్లాంట్ వచ్చేస్తుంది, మీరు కూడా అయిపోతుంది, మన భూములకి రేట్లు వస్తాయి. కానీ ఆ ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఫారెస్ట్ ఆనుకుని ఉంది. సో అక్కడ పంట భూములు నాశనం చేసేందుకు ఇవ్వాలి. డ్రై ల్యాండ్స్, బ్యారన్ ల్యాండ్స్ ఫస్ట్ అని చెప్పి కదా చట్టం చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది. బ్యారన్ ల్యాండ్స్ వదిలేసి ఇక్కడికి వెళ్ళారు. అసలు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగకుండా ఆ ల్యాండ్ పలానా ప్లాంట్కి ఇస్తామని చెప్పి మీరెవరు చెప్పడానికి? అది ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికీ అధికారం లేదు. అది ప్రజల సొమ్ము, ప్రజల హక్కు, అది గ్రామాల హక్కు, కనిష్టం కాదు. సో ఈ విషయంలో కూడా గొర్రెల మండలంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా డెఫినెట్గా జాతీయ స్థాయిలో దీన్ని ప్రతిఘటిస్తామండి. దీన్ని వదిలేదు సమస్య లేదు. ఎందుకంటే ఏదైనా చేయండి, చట్టపరంగా చేయండి. డూ యాజ్ పర్ లా, ఫాలో ద డ్యూ లీగల్ ప్రాసెస్. ఇది నేను అధికారులకు చెప్పాను. అలాగే విశాఖపట్నం పౌర గ్రంథాలయానికి ఒక 100 కోట్లు జీబీఎంసీ వారు బాకీ ఉన్నారు. ఆ 100 కోట్లు తక్షణం చెల్లించమని మీడియా ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వన్నమరెడ్డి సతీష్ అని చెప్పి జనసేన పార్టీలో పనిచేస్తున్న కుర్రాడు ఫీల్డ్ లెవెల్ వర్కర్, ఆయనకి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆయనకి అభినందనలు తెలుపుతున్నాను. జీబీఎంసీ వారిని సౌనీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ 100 కోట్ల ముందు గ్రంథాలయానికి మీరు కలెక్ట్ చేసిన చేస్తే మీ డబ్బు కాదు, గ్రంథాలయం డబ్బులు గ్రంథాలయానికి ఇవ్వండి. ఇంటి పన్ను ₹1 బాకీ ఉండిపోతే తలుపులు చెట్లు పట్టిపోతారు. కాబట్టి మీరు అది కూడా గ్రంథాలయానికి డబ్బులు ఇస్తారని కూడా కోరుతున్నాను. ఫైనల్గా మాజీ డీజీపీ గారు నా మీద వ్యక్తిగత ఆరోపణ చేశారు. ఆయన పేరు ఏబి వెంకటేశ్వరరావు, ఐపీఎస్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల మీద ఒక డిబేట్ వేరేగా పెట్టుకోవచ్చు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే పులిశెట్టి సత్యనారాయణ గారు వైసీపీ తరపునే రాజధాని మీద కేసులు వేశారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ మద్దతు తీసుకొని చేస్తున్నారని చెప్పి తప్పుడు కూతలు చూశారు. ఈ తప్పుడు కూతలు చూసిన మాజీ డీజీపీ వెంకటేశ్వర గారికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి చర్చకు రండి. నేను అమరావతిలో పంట పొలాలు తీసుకోవద్దని మాత్రమే చెప్పాను తప్ప అమరావతిలో రాజధాని అక్కడ సహజ రాజధాని కట్టమని చెప్పి పుస్తకం ప్రింట్ చేసి అఫీషియల్గా వచ్చేసి రాజధాని రైతులతోనే ఓపెన్ చేశాను. స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. అదొక కాపీ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాను. రాజధాని అక్కడే ఉండాలి, విశాఖపట్నం రాజధాని అక్కర్లేదని కూడా చెప్పి విశాఖపట్నం వాసన అయినప్పటికీ నేను చెప్పాను. ఈ వెంకటేశ్వరరావు గారు అప్పుడు కలుగుల్లో దూరుకున్నారు ఎలకల్లా. వైసీపీ పాలనలో ఎక్కడ మాట్లాడలేదు రోడ్డెక్కి, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వైసీపీ కలుగులో దూరున్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడడం కేసు వేశాను. ఎంత పెద్ద యుద్ధం చేశానో అందరికీ తెలుసు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వ్యక్తి పురం జల్లాలనుకుంటే మీకు క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ చాలాటోటి మీద పురం జల్లితే మాత్రం చాలా తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు ఛాలెంజింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్ కమ్ అండ్ ఓపెన్ డాష్, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. నేను ఇప్పటి వరకు ఏది పట్టుకున్నా వదలలేదు, ఏది వదిలేదని నేను అసలు పట్టగొట్టాను. సో వెంకటేశ్వర గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు క్షమాపణ కోరండి, లేదంటే మాత్రం మీ మీద చర్యలు ఉంటాయి. సార్ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, ఎందుకంటే చాలా విషయాలు ఇంకా మాట్లాడాలనుకున్నాను కానీ